దేశ అభివృద్ధి పరంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ విప్లవాత్మకమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రైతులు, యువత, మధ్యతరగతి పారిశ్రామికవేత్తలు ఇలా 4 ప్రధాన వర్గాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ రూపకల్పన చేశారన్నారు. రైతులు, మత్స్యకారులకు 4% వడ్డీతో రుణాలందించే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆదాయ పన్ను మినహాయింపు వల్ల వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు. ఔషధాల ధరలు తగ్గాయన్నారు. 500 కోట్లతో ఏఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఆయన భాష, ఆయన మైండ్ సెట్ ఎప్పటికీ మారదని ఆయన ఇంకోసారి రుజువు చేశారు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి చరిత్ర ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు చేశారు? బరి తెగించి పార్టీ ఆఫీసుల మీద పడి కొట్టి పార్టీ ఆఫీసుల్ని కాల్చి ఈ విధంగా చేస్తే కార్యకర్తలందరూ కూడా ఈరోజు రగిలిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈరోజు ఆపుతున్నారు. ఆయన మాట్లాడేది బట్టలపో తీసుకొడతారంటున్నా. 11 సీట్లు ఇస్తే ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది. నెక్స్ట్ టైం ఆ ఒకటో తీసేస్తే సరిపోతుంది. దాదాపుగా 7వ 8వ అనుకుంటా ఒక తెలుగు మహిళగా బడ్జెట్లు ఎవ్రీ ఇయర్ పెట్టాలంటే విపరీతమైన వర్క్ ఉంటుంది. మేము సహాయ మంత్రులుగా ఉన్నప్పుడే ఎంతో వర్క్ ఉంటుంది. అలాంటిది ఎవ్రీ ఇయర్ ఈ ఫైనాన్స్ లార్జ్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది కత్తి మీద సాము లాంటిది. దాన్ని తెలుగు మహిళగా వారు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. రెండోది, వారు మొదలుపెట్టినప్పుడు దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయే అనే విధంగా మొదలుపెట్టారు. అంటే ఆ వాక్యానికి కరెక్ట్గా సరిపోయేటువంటి బడ్జెట్ ఇది. ఇందులో మెయిన్ 4: ఫార్మర్స్ని ఎంపవర్ చేయటం, ఆంటర్ప్రెన్యూవర్స్ని ఎనేబుల్ చేయటం అంటే ఇంకా ముందుకు తీసుకువెళ్ళటం, యూత్ని ఎఫెక్టివ్గా ఎడ్యుకేట్ చేయటం, 4th మిడిల్ క్లాస్ని ఎలివేట్ చేయటం.